సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పాతగయ్యలో ఉన్నాము. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర రేపు వరలక్ష్మి వ్రతం, సామూహిక వరలక్ష్మి వ్రతాల సందర్భంగా రేపు శ్రావణ శుక్రవారం, ఆఖరి శుక్రవారం. దీనిలో భాగంగా ప్రతి ఏటా కూడా ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో స్త్రీలకి ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు ప్రతి ఒక్కరూ కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతుంటాయి. దీనిలో భాగంగా రేపు శ్రావణ శుక్రవారం ఆఖరి వారం అవడంతో భారీగా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 12,000 మందికి పైచిలకు ఆడపడుచులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఉచితంగా ఆయన సొంత ఖర్చులతో చీర, పసుపు, కుంకుమ పంచిపెట్టడం జరుగుతుంది. రేపు ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు అయితే ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ మహిళలు భారీ ఎత్తున ఈ టోకెన్లు తీసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఇక్కడ సిఐ శ్రీనివాస్ గారు కూడా అందుబాటులో ఉన్న ప్రతిదీ ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. చాలా క్రమ పద్ధతిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగా చేశారు. స్త్రీలు భారీగా ఇక్కడ లైన్ల నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది. మహిళలకి ఏదైతే ఉందో రేపు జరగబోయే సామూహిక వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇక్కడ టోకెన్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ టోకెన్ సిస్టంలో మీరు గమనిస్తే ఇక్కడ టైం స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. 30/8/2024 శుక్రవారం ఉదయం 11 గంటలకి, అంటే ఇక్కడ వీళ్ళకి టైం వైజ్ స్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. సుమారు 6,000 మంది పైచీలకు ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఎమ్మెల్యే, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన 12,000 మందికి పైగా ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం అయితే రేపు పసుపు, కుంకుమ చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఆయన సొంత ఖర్చులతోనే ఏర్పాట్లు చేయడం కూడా తెలుస్తుంది. ఇక్కడ గమనిస్తే భారీగా మహిళలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మనకి టౌన్ సిఐ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి ఏంటి ఏ విధమైన ఏర్పాట్లు చేయబోతున్నారు? నమస్కారం అండి. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలోని మన పురోహితిగా మాత టెంపుల్లో రేపు జరగబోయేటువంటి శ్రీ లక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి బందోబస్తు అన్నీ కూడా మేము మా సుపీరియర్స్, మా ఎస్పీ సార్ చెప్పినట్టుగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మార్నింగ్ 5 o'clock నుంచే అందరూ కూడా భక్తులు రావచ్చు. వాళ్ళకి ఇచ్చినటువంటి టోకెన్స్ ప్రకారంగా 6 గంటల నుంచి మనకి ఫస్ట్ స్లాటు, తర్వాత వచ్చేటప్పటికి 6:30 నుంచి మళ్ళీ సెకండ్ స్లాటు, అలాగే 7 గంటలకు ఒక స్లాటు, అలాగే 7:30 నుంచి ఒక స్లాటు, అలాగే 8:30 నుంచి ఒక స్లాట్ అనేటువంటి క్లియర్గా ఆ టోకెన్స్ మీద వాళ్ళకి డేట్ అలాగే టైము అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ టైప్లోనే మేము వచ్చినటువంటి వాళ్ళని క్యూ లైన్లో నుంచోబెడతాం. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ టెంట్లో అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అందులో కూర్చోబెట్టిన తర్వాత ఒక స్లాట్ తర్వాత ఒక స్లాట్ ఏర్పాటు చేయడానికి, తర్వాత ఇంకా ఎవరన్నా వస్తే కనుక బయట కూడా మనకి పార్కింగ్ ప్లేస్ అనేసి, అదేవిధంగా బయట ఉండటానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి కూడా మా సర్కిల్లో ఉన్నటువంటి సిబ్బంది, అలాగే ఎస్పీ సారు మాకు మా సబ్ డివిజన్ నుంచి కూడా మా డిఎస్పీ సార్ పంపిస్తా ఉన్నారండి. అలాగే ఒక 8 మంది ఎస్ఐలు, ఒక సిఏ గారు, మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మా ఎస్పీ సార్ చెప్పినట్టుగా బందోబస్తు అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నామండి. సుమారు ఎంతమంది వరకు పాల్గొనే అవకాశం ఉంది? సుమారు ఇక్కడ పూజా కార్యక్రమం అయితే ఖచ్చితంగా 6,000 మంది వరకు పూజా కార్యక్రమం జరుగుతుందని చెప్పారండి. అది అయిన తర్వాత వాళ్ళు సారీస్ అనేటువంటిది కూడా ఒక 12,000 మంది వరకు ఏర్పాట్లు చేసేవన్నారు. కానీ పూజ అనేటువంటిది ఖచ్చితంగా 6,000 మందికి ఆ టోకెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రమే లోన్కి అలౌ చేయటం, ఆ లోన్కి అలౌ చేసిన తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత పంపించేయడానికి ఏర్పాట్లు జరుగుతుంది. రైట్, చూసారు కదా సిఎస్ శ్రీనివాస్ గారు అయితే ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా ఎస్పీ గారు ఆదేశానుసారం డిఎస్పీ గారు పర్యవేక్షణలో 8 మంది ఎస్ఐలు, అదేవిధంగా 2 డిఎస్పీలు పర్యవేక్షణలో రేపు సుమారు 6,000 మందికి సామూహిక వరలక్ష్మి వ్రతాల ఏర్పాట్లు అయితే మన పిఠాపురానికి సంబంధించి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి పురోహితిక అమ్మవారి శక్తిపీఠం దగ్గర రేపు ఆఖరి వారం అవడంతో శ్రావణ శుక్రవారం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా భారీగా మహిళలు ఇక్కడ క్యూ లైన్ లో నిలబడుతున్నారు. రేపు టోకెన్ సిస్టమ్ ద్వారా
వీళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమం మొదలవుతుంది. స్లాట్లు వారీగా వీళ్ళకి టోకెన్ మీద టైం కేటాయించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి కూడా సిఐ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.